నిన్ను విడిచి పిచ్చివాడు ఎలా ఉండగలడనుకున్నావు రాధా? ఎలా ఉండగలడనుకున్నావు? ఈ కుమారిని ఎడారిలో మోడుగా మిగిల్చి నువ్వు హాయిగా ఉన్నావా రాధా? హాయిగా ఉన్నావా? నేను చేసిన పాపానికి నాకింత శిక్ష విధిస్తావని నేను అనుకోలేదు. ఇంకా ఎన్నాళ్ళు రాధా నాకు ఈ శిక్ష? నీవు లేని నా బ్రతుకు వ్యర్థం. నీకు దూరమై నేను జీవించి బ్రతకలేదు. నాకు ఈ శిక్ష చాలు. నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుపోరాదా? తీసుకుపో. నా రాధ ఏది? ఎక్కడ? ఏమైపోయింది రాధ? పిచ్చివాణ్ణి. నా రాధ నన్ను క్షమిస్తుందా? ఈ మూర్ఖుణ్ణి దగ్గరకు రానిస్తుందా? లేదు, నా రాధ అలాంటిది కాదు. నన్ను క్షమిస్తుంది, తప్పకుండా క్షమిస్తుంది. రాధా, 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 ఇంకా ఎందుకు రాధా ఈ పిచ్చివాడికి ఇంత మరణ యాతన? నన్ను కూడా నీ దగ్గరకు తీసుకుపోరాదా? తీసుకుపో, తీసుకుపోరాదా? తీసుకుపోరాదా? తీసుకుపో. ప్రతి క్షణం ఒక మాయ. ఆ మాయలోని ఒక పాత్ర ఈ కుమార్. సుఖ దుఃఖాలనేవి సృష్టిలోని ప్రతి జీవికి సహజమే. ఈ సమాజంలోని మనుషులు ఎంతటి పేదవారైనా, ఎంతటి ధనవంతులైనా సుఖ దుఃఖాల నుండి తప్పించుకోలేరు. అలాంటి పరిస్థితి ఈ కుమారుకి ఎదురయ్యింది. పాపం, ఇంత పిచ్చివాడిగా తయారై తన మీద తనకే అసహ్యం కలిగించేటంతటి పరిస్థితి ఏమొచ్చింది అని ప్రశ్నించుకుంటే కారణం ఏదైనా అది రాధ మూలంగా వచ్చిందని తెలుస్తూనే ఉంది. అసలు ఈ రాధ ఎవరు? కుమారికి రాధకు గల సంబంధం ఏమిటి?